కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఎన్నడూ జరగని విధంగా వైసీపీ పాలనలో 1.5 సంవత్సరంలోనే 300 కోట్లకు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభమైనాయని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, కేఆర్పీఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ దొంతు శారద, వైసీపీ నాయకులు రమణారెడ్డి, దొంతు బాలకృష్ణతో పాటు పలువురు ఉన్నారు. నేను నిన్న జరిగిన రెండో విడతలో మనకి ఒక మండలం మన నియోజకవర్గం ఉంది, ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కలువాయి మండలం. అక్కడ నిన్నటి విధానం చూస్తే శాంతియుత వాతావరణంలో జరగాల్సినటువంటి ఎన్నిక బహుశా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఇష్టపడడం లేదేమో అనిపిస్తాం. ఎందుకని అనాల్సి వస్తుందంటే ఎన్నికల నామినేషన్ నేనంతా పూర్తయింది. నేను ఎన్నికల ప్రారంభానికి ముందు చెప్పాను, మొదటి విడత పూర్తి అయిన తర్వాత చెప్తున్నాను. ఎన్నికల్లో జరిగేటువంటి దానిలో వార్డు మెంబర్లకు నామినేషన్ వేయలేదు. చాలా దగ్గర కొన్ని దగ్గర అయితే 3-4 వార్డులు చేసి వెళ్ళలేదు. సర్పంచి ఎన్నిక మాత్రం ఒక్కొక్క నామినేషన్ వేస్తున్నారు. అయ్యేం రాజకీయ పార్టీలే కావు, కానీ గుర్తింపులు లేవు కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క నామినేషన్ వేశారు. ఎన్నిక అన్నప్పుడు వార్డు స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు కూడా ఎన్నిక జరుగుతుంది. వార్డు మెంబర్లు సర్పంచి ఏకమై వార్డుల్లో ఉన్న ఓటర్లను కలిసి ఒక ఓటు వార్డు మెంబర్కి, ఒక ఓటు సర్పంచ్కి వేయమని అడిగేటువంటి పద్ధతి ఉంది. ఇది ఎక్కడి పద్ధతితో నాకు తెలియలేదు. సర్పంచ్కి మాత్రం ఒక నామినేషన్ వేసేసి వార్డులకు నామినేషన్ లేదు. అంటే ఆ వేయమన్న వాళ్ళకి కానీ వేసినటువంటి వాళ్ళకి కానీ ఈ ఎన్నికల పట్ల చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే అలాంటి నామినేషన్ల విధానం అమలు చేయదు. చిత్తశుద్ధి ఎలక్షన్లు కానీ అయితే అన్ని వార్డులకి కూడా పోటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కేవలం ఏదో ఎన్నిక జరగాలి, కేవలం ఏదో ఒక పోటీ పెట్టాము అనిపించుకోవడానికి ఎన్నికలు మంచి విధానం. ఇది మీరు ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం కాదు. ఆ గ్రామాలను శాంతియుతంగా ఉంచడానికి మీరు చేసే ప్రయత్నం కాదు. కాబట్టి ఇప్పటికైనా మంచి ఆలోచన చేయమని చెప్పి కోరుతాం. ఇవాళ స్క్రూటినీ ఉంది, రేపటి నుంచి అప్పీల్ ఉంది, 8వ తారీఖు వరకు నిన్న జరిగినటువంటి నామినేషన్లకి విత్డ్రాల్స్ ఉన్నాయి. ఇప్పుడైనా మంచి ఆలోచన చేయండి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మీరు అందరూ కలిసిరండి అని చెప్పి నేను అన్ని రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. మేము కూడా శాంతియుతంగా ఎన్నికలు జరపాలనే దానిలో, అట్లా జరుపుదాం అనేదంటే దాంట్లో మేము కూడా దానికి సహకరించడానికి ఎన్నికల్లో నిలబడతాం. మీరు ఎవరిని వద్దు అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎన్నికలు జరగాల్సిన పరిస్థితులు ఉంటే జరుగుతాయి. అది శాంతియుతంగా జరగాలి. గ్రామాల్లో ఎటువంటి గొడవలకి, మనస్పర్ధలకి తావు లేకుండా జరగాలనేది నా ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమం ఎలా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు లేదా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా ఎన్నికలు. ఇవాళ అధికార పక్షంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకునేటువంటి అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఈనాడు ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీల పరంగా కాకపోయినా అందరూ నామినేషన్లు చేస్తున్నారు, పోటీలు చేస్తున్నారు. అభివృద్ధి గురించి ఆలోచించండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు గ్రామీణ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం ఒకసారి గమనించండి అని కోరుతాం.
నియోజకవర్గం అంతా కలిపితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కలిపి దాదాపు 300 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి పనులు ప్రారంభించింది. బహుశా వెంకటగిరి నియోజకవర్గ చరిత్రలో 1.5 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం వచ్చాక 300 కోట్ల పైచిలకు అభివృద్ధి నిధుల్ని గ్రామాలకు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా లేదు. ఇవాళ అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటాయి. ఈ పనులు జరగాలి, ఇంకా సజావుగా ముందుకు సాగాలి. పనులన్నీ పూర్తయి గ్రామాలలో మౌలిక సదుపాయాలు ఏర్పడాలి, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీరు, రోడ్డు సౌకర్యం, వీధి దీపాలు, పేదలందరికీ ఇళ్ళు, దానికి ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం, కొళాయి ద్వారా నీళ్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రతి ఇంటికి కూడా కరెంటు కనెక్షన్ ఇచ్చి లైట్లు వెలిగించే కార్యక్రమం, ఇలాంటి మౌలిక వసతులన్నీ గ్రామాల్లో ఏర్పడాలి. అలాగే నాడు నేడు పథకం కింద గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు, జూనియర్ కాలేజీ వరకు, రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క విద్యాభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తారు. రేపు ఏ ప్రభుత్వం అయినా సరే రేపటి తరానికి ఒక ఆస్తిని, హక్కుని కల్పించాలి అని అంటే అది విద్య అనేటువంటిది ఆస్తి హక్కుని కల్పించాలన్న లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే నాడు నేడు కింద అన్ని స్కూళ్ళు 3 విడతల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ కన్నా అత్యంత అందంగాను అన్ని వస్తువులు ఉన్నటువంటి భవనాలను ఏర్పాటు చేస్తారు. మొదటి విడత పూర్తయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క శాతం, విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు 3.5 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. కేవలం ఈ నాడు నేడు విధానం ఒకటి, ప్రతి స్కూల్కి వెళ్ళేటువంటి బిడ్డకి యూనిఫామ్, అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, ఇటువంటి దానివల్ల ఆ యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య దొరుకుతుందన్నటువంటి ఒక విశ్వాసాన్ని ప్రభుత్వం కలిగించగలిగింది. ఈ సంవత్సరం 3.5 లక్షల పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరారని అంటే ఈ ప్రభుత్వ విధానాలే, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలే ఇందుకు కారణం. కాబట్టి ఇన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతున్న గ్రామాల్లో ఇంకా అభివృద్ధి కావాలి అని అంటే అందరూ కలిసి పనిచేయాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కండి, మాతోటి మీరు ముందుకు రండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను. 4 మండలాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నిక రేపు ప్రారంభమవుతుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. మేము కూడా మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, గ్రామాల్లో ఎటువంటి కక్షల కార్పణ్యాలకి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో గ్రామ స్థాయి ఎన్నికలు జరుపుకోండి. అందరూ కలిసిమెలిసి ఉండండి. అందరూ కలిసి ఎన్నికలు జరుపుకునే దానిలో కూడా ఏకగ్రీవాలు అయితే తప్పు లేదు. మీ నిర్ణయాలు చేయండి. ఒకవేళ ఎన్నికలు జరిగినా ఎలాంటి ఉద్రేకాలతో ఎన్నికలు జరపొద్దు అని చెప్పి మేము వాళ్ళకి ఇచ్చే సలహా. ఆ విధంగా చేసే దానిలో ఈరోజు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం 4 మండలాల్లో ఈ యొక్క థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో ఇప్పుడు
వెంకటగిరి కేంద్రంగా మండలాల్లో ఉన్నటువంటి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని పిలిచి గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా ఎన్నికల ప్రక్రియ యొక్క సూచనలని ఇవ్వడానికి ఇవాళ మేమందరం కూడా చేయాలి. అదేవిధంగా అందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికలకి పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ యొక్క సవరణల ఫలితంగా ఎక్కువ సమయాన్ని ఈ ఎన్నికలకు కేటాయించకుండా తక్కువ సమయంలో ఎన్నికలు అయిపోయాయి. జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియని స్థానికంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ పోటీతత్వం ఉన్నా త్వరలోనే మర్చిపోయి సాధారణ శాంతియుత జీవితంలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఎన్నికల ప్రక్రియను కూడా తగ్గించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మద్యం, డబ్బు ఇవి రెండింటికి తావు లేనటువంటి ఈ ఎన్నికలు జరపాలన్నదే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాం. ఎక్కడైనా సరే ఈ డబ్బు, మద్యం యొక్క ప్రమేయం లేకపోతే ఎన్నికలు శాంతియుతంగానే జరుగుతాయి. ఎప్పుడైతే వీటి వాడకం ఎక్కువ అవుతుందో అనవసరమైనటువంటి ఆవేశాలు, ఉద్రేకాలు వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో శాంతియుతంగా జరపడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు భాగంగా ఈ ఎన్నికల పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా మార్పు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వెంకటగిరిలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 6 షెడ్యూల్ కులాలకు చెందినవి, 3 షెడ్యూల్ తెగలకి చెందినవి, బలహీన వర్గాలకు 1, రిజర్వేషన్ లేకుండా అన్రిజర్వ్డ్ లో 10. మొత్తం మీద 20లో 50% మహిళలకు ఇవ్వాలి కాబట్టి అన్ని రిజర్వేషన్లతో కలిపి 10 మహిళలకు కేటాయించడం జరిగింది. మా పార్టీ యొక్క విధానం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రభుత్వ భాగస్వామ్యంలో అధికార వికేంద్రీకరణలో 50% మహిళలకు ప్రాధాన్యత ఉండాలని చెప్పి చట్టంలోనే రూపొందించి 50% మహిళలకి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే వెంకటగిరి మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలు మహిళలకు కేటాయించడం జరిగింది. దక్కిలి మండలంలో 27 పంచాయతీలు ఉన్నాయి. 27 పంచాయతీల్లో షెడ్యూల్ కులాలకి 8, షెడ్యూల్ తెగలకు 3, బలహీన వర్గాలకు 2, ఓసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 14 ఉంటే 27కి 50% కన్నా ఎక్కువ 15 మహిళలకు కేటాయించడం జరిగింది. బాలాయపల్లి మండలంలో 24 గ్రామ పంచాయతీ ఈరోజు మండలంలో ఉంటే షెడ్యూల్ కులాలకి 8 కేటాయించారు. షెడ్యూల్ తెగలకు 3, బలహీన వర్గాలకు 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 12. ఈ 24లో 50% 12 గ్రామ పంచాయతీల్ని మహిళలకు కేటాయించడం జరిగింది. అలాగే సైదాపురం మండలంలో కూడా, సైదాపురం మండలంలో పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి. 31 పంచాయతీలు, 9 షెడ్యూల్ కులాలకి, 5 షెడ్యూల్ తెగలకు, 1 బలహీన వర్గాల వాళ్ళకి, 16 అన్రిజర్వ్డ్ అయితే ఈ 31లో 50% చూసుకుంటే 16 గ్రామ పంచాయతీల్ని మహిళలకు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ 4 మండలాల్లో 53 పంచాయతీలు మొత్తం మీద మహిళలకే కేటాయించారు. అన్ని కులాలకు సంబంధించి కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వం పరిపాలనా భాగంలో మహిళల యొక్క పాత్ర ఉండాలి. దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి. ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నంలో ఈ విధంగా మన 143 గ్రామ పంచాయతీలు వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటే 42 గ్రామ పంచాయతీల్ని షెడ్యూల్ కులాలకు, 19 షెడ్యూల్ తెగలకు, 9 బలహీన వర్గాలకు, 73 అన్రిజర్వ్డ్ కేటాయించి 74 పంచాయతీల్ని మహిళలకు కేటాయించింది ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టం ప్రకారం. కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములు కావాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం, మా పార్టీ యొక్క నిర్ణయం కూడా. మిత్రులందరికీ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే పార్టీ పెద్దలు, నాయకులు అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది స్థానిక సంస్థలకి ఎన్నికలు. స్థానిక సంస్థల్లో 3-4 భాగాలుగా ఉన్న మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎన్నికల కమిషన్ ఆదేశించడం, ప్రభుత్వం న్యాయస్థానాలు అన్ని ఇచ్చిన తీర్పులు, ఎన్నికల కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడత నామినేషన్స్, అలాగే రెండవ విడత నామినేషన్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే రేపటి నుంచి బహుశా 3rd ఫేజ్ నామినేషన్స్ వెళ్తున్నాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది. కావలి, ఆత్మకూరు 2 రెవెన్యూ డివిజన్స్ అయిపోయి గూడూరు, నాయుడుపేట డివిజన్లకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన లేదు, ఎన్నికలు ప్రారంభం చేయాలి అని మొదటి నుంచి చెబుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పక్షంగా ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని, కక్షలు కార్పణ్యాలకి దూరంగా గ్రామ ఎన్నికలు జరగాలి, సజావుగా జరగాలి. ఇవి ఏ రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ఎన్నికలు కావు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామీణ వాతావరణంలో ఆయా పార్టీలకి, వర్గాలకి వ్యతిరేకంగా ఆ గ్రామాల బాగు కోసరం, అభివృద్ధి కోసరం ఆ ప్రాంత ప్రజలే వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఏకగ్రీవ ఎన్నికలైతే వివిధ ప్రోత్సాహకాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రోత్సాహకాలతో మీ గ్రామాలు మరింత అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు కూడా చెప్పారు. అయితే దీనికి ప్రతిపక్షాలు పార్టీలకి సంబంధం లేకుండా జరిగే ఎన్నికలైనా పార్టీ ఎన్నికలకి ఏ విధంగా అయితే నియమావళినో లేకుంటే ప్రణాళికను నిర్దేశిస్తారో ఆ విధంగా ఒక ఎన్నికల ప్రణాళికని విడుదల చేయడం. అసలు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయడం ఏమాత్రం భావ్యం కాదనే విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి అనుభవం కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఈ ఎన్నికల ప్రణాళికని ప్రకటించారు. తద్వారా ఇది ఎన్నికల కమిషన్కి నివేదికలు చేరడం, ఎన్నికల కమిషనర్ గారు కూడా రాష్ట్ర పర్యటన తర్వాత పరిశీలన చేసి ఎన్నికల ప్రణాళికని ఏదైతే ప్రధాన ప్రతిపక్ష
ప్రతిపక్షం విడుదల చేసిందో దాన్ని ఉపసంహరించుకోండి, వెనక్కి తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో పార్టీ రహితంగా ఎన్నికలు జరపాలన్నది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయితే పంచాయతీలకి ప్రభుత్వం నిధులు ఇస్తాము, ఆ నిధులు ప్రోత్సాహకాలుగా మీకు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దాన్ని కూడా విమర్శించాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసే ప్రయత్నం మాత్రం కాదు. ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏకగ్రీవాలని బలపరచడం అనేటువంటిది గతంలో అనేక దశాబ్దాలుగా వస్తున్నటువంటి ప్రక్రియ. గతంలో కొంచెం తక్కువ మొత్తాలను పెట్టుండొచ్చు, ఇప్పుడు కొంచెం ఎక్కువ మొత్తాలను పెట్టుండొచ్చు, దాంట్లో ఏం తేడా లేదు. దీనికి ప్రభుత్వాన్నో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇది అంత భావ్యం కాదు. ఇవాళ ఎవరు చేయగలిగింది కూడా ఏం లేదు. నాన్ పార్టీ బేస్ ప్రోత్సాహకాలను ఇవ్వడంలో ఏకగ్రీవ ఎన్నికలు ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఏకగ్రీవ ఎన్నికలు కావాలని అందరూ అడుగుతున్నారు, తప్పేం లేదు. అయితే ఆ ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛందంగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని ప్రోత్సాహకాలను పెట్టింది. కానీ ఈ ప్రోత్సాహకాల వల్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయనేటువంటిది కాదు, లేదా అధికార పక్షానికి ఉపయోగపడుతుంది అనేది కాదు. కాబట్టి ఏకగ్రీవ ఎన్నికల్లో చాలా వరకు గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రజానీకు ప్రశాంతతతో ఉంటారు. స్థానిక ఎన్నికలు కాబట్టి అక్కడికక్కడే వీధి వీధికి ఒక వార్డు ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న తగాదాలు, మాట దూషించుకోవడాలు ఇట్లాంటివి వచ్చి కక్షల కార్పణ్యాలు ఏర్పడతాయని చెప్పి వాటికి దూరంగా ఈ గ్రామాలను ఉంచాలి. శాంతియుత వాతావరణం గ్రామాల్లో ఉంటే అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు పెట్టారు. అంతే తప్ప ఏకగ్రీవ ఎన్నికలు తప్పు అనేటువంటి భావన అది ఎవరికీ ఉండడం సమంజసం కాదు. అదే ఏ ఒత్తిడితోనో లేకపోతే ఏదైనా దౌర్జన్యకరమైన సంఘటనలతోనూ ఏకగ్రీవ ఎన్నికలకి జరిగితే ఒకవేళ దాన్ని తప్పుపట్టడంలో లేదా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడంలో సబబుగా ఉంటుంది. అంతేగాని గ్రామంలో 10 మంది ఉన్న రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు, ఒక వర్గము, 2 వర్గాలు, 3 వర్గాలు ఉంటాయి ఊళ్ళల్లో. ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకే వాళ్ళు కూర్చుని మన గ్రామం ఏకగ్రీవం చేసుకుందాం అని అనుకుంటే అందులో ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఒకరు విమర్శించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వాతావరణం, అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలను అందుకోవాలన్నదే మా అందరి యొక్క ఆలోచన. అదే ఈనాడు మీడియా ముఖంగా కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రాజకీయ పార్టీలను కూడా నేను కోరుతున్నాను, మీరు కూడా సహకరించండి. ఈ రకమైనటువంటి ఎన్నికలు, ఈ రకమైనటువంటి ఎన్నికల్లో మీరు కూడా సహకరించి గ్రామాలను శాంతియుతంగా ఉంచితే చిన్న చిన్న వైషమ్యాలు ఉన్నా దాన్ని పెంచి పోషించుకోకుండా శాంతియుతంగానే మీ ఎన్నికలు
పోటీలు ఉన్న దగ్గర శాంతియుతంగా మీరు ఎన్నికలు జరుపుకోండి. అధికారులు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ ఉంది. పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన చట్టాన్ని తీసుకొచ్చింది మా ప్రభుత్వం. ఆ చట్టంలో ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని కూడా కుదించాం. మద్యం డబ్బుకు తాగులేనటువంటి ప్రయత్నం కూడా మేము మొదలుపెట్టాం. దీంతో మా ఆలోచన ఈ ప్రభుత్వం సజావుగా సాగారు. రాబోయే 3 సంవత్సరాల్లో మొదటి విడత పూర్తయింది, రెండో విడత, మూడో విడత పూర్తి అయ్యేటప్పటికి అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కనబడాలి. గ్రామాల్లో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని పనులు జరుగుతాయి. మండలాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసే ప్రయత్నానికి ఇవాళ మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఒక దశ నిర్దేశాన్ని చేసి గ్రామాల్లో ఉండి ప్రతి గ్రామంలో ఎన్నికల నిర్వహణలో సజావుగా ఉండమని, శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోమని, అభివృద్ధి వైపే కాన్సన్ట్రేట్ చేయమని, ఇన్ని కోట్ల రూపాయల డబ్బు గ్రామాల్లో ఇచ్చి ఆ గ్రామాల అభివృద్ధికి పనిచేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ వివరించి చెప్పమని కోరుతాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారి కార్యదర్శి వారితోటి మనచి ఇటీవల మనం ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ పనుల మీద ఏవైతే అభ్యర్థనలు ఇచ్చామో వాటి మీద ఒక ప్రత్యేక సమావేశం పెట్టి ఇంజనీర్లకు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారి కార్యాలయం. ఆ సమావేశానికి నన్ను కూడా రమ్మడం, నేను, ఇంజనీరింగ్ అధికారులు, ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి గారు కూర్చొని ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఒక సమాలోచన చేశాం. కాలువలను పూర్తి చేయాలని, ఇంకా ఎక్కడైతే కొరవలు మిగిలిపోయినాయో, నిలిచిపోతున్నాయో వాటన్నిటికి కూడా నిధులు ఈ సంవత్సరం అందిస్తే వెంటనే ఈ పంట కాలం పూర్తి అవగానే ఆ కాలువల్ని అవన్నీ సరిచేసి అన్నిటి ద్వారా నీళ్ళు. వీటిల్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి. డక్కిలి మండలంలో డక్కిలి, మోపూరు చెరువులు కాలువ, తెలుగం కాలువ పక్కనే పోతున్నా దానికి అప్పట్లో ఆ తూములు పెట్టడం లేని కారణంగా ఇవాళ ఇంకొక రకంగా నీళ్లు తీసుకోవడం, అధికారులు ఆవేశపడడం, వాళ్ళు వచ్చి గొడవ పడడం, ఈ రైతులు వచ్చి అధికారులతో గొడవ పడడం, ఇవన్నీ లేకుండా డక్కిలి, మోపూరు చెరువులకి పూర్తి స్థాయిలో తెలుగుతో అనుసంధానం చేసి దానికి అవసరమైనటువంటి స్థాయిలో తూములు నిర్ణయించి ఏర్పాటు చేయమని, ఈ పంట కాలం తర్వాత వెంటనే పనులు కూడా చేసి నెక్స్ట్ సీజన్కి అంతా ఆ 2 చెరువులకి అధికారికంగానే తెలుగుగంగ కాలువ నుంచి నీళ్ళు ఇవ్వమని చెప్పి ప్రభుత్వ కార్యదర్శులు ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్యాకేజీ పూర్తయింది. దీనికి కారణం ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయా ప్రాంతాల్లో ఈ కాలువ రావడం వల్ల అనుమతులు ఆలస్యం అవుతా ఉన్నాయని చెప్పి 14 సంవత్సరాలు అయినా కూడా దీన్ని మొదలుపెట్టి ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి 1-2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి అనుకున్న లక్ష్యం ప్రకారం 1,26,000 ఎకరాలకి ఇటు వెంకటగిరి నియోజకవర్గంలో, కాళహస్తి నియోజకవర్గంలో ఈ కాలువ ద్వారా నీరు ఇవ్వాలన్నది, మనతో పాటు కొంత గూడూరు, కొంత కూలూరుపేట కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది ఈ కాలువల ద్వారా. ఇది పూర్తి చేయండి అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఆలస్యం అయితే మరొక రకంగా అయినా సరే ఏ చెరువులకైతే ఇచ్చి ఎక్కడైతే ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనుకున్నామో ఆ 1,26,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకోనండి. ఆ ప్రణాళికల్ని ముఖ్యమంత్రి గారి చూపించి ఆమోదించిన తర్వాత మీరు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టండి అని చెప్పి ఆయన కార్యాలయం ఆదేశించడం జరిగింది. కాబట్టి అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో 1,26,000 ఎకరాలు సోమశల నుంచి స్వర్ణముఖి లింక్ కాలువ, మేర్లపాక చెరువు వరకు ఏర్పేట మండలంలో అక్కడ వరకు కూడా
ఈ 1,26,000 ఎకరాలకి సాగునీరు ఏదో ఒక విధంగా అది లిఫ్ట్లే పెడతామా, వీలైన దగ్గర గ్రావిటీ ఫ్లోతో చెరువులకి నీళ్లు తెస్తామా, ఇవన్నీ కూడా ఇవాళ 20 రోజుల లోపల ప్రణాళికను పూర్తి చేసి ఆ ప్రణాళికను ఆమోదింపు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. దీనివల్ల కొండ కింద ప్రాంతంలో పల్లెలు, తెలుగు గంగకి వెలుగొండలకి మధ్య ఉన్న మిగిలిపోయిన గ్రామాల్లో రైతాంగానికి సాగునీరు పుష్కలంగా నేరుగా నీరు అందేటువంటి కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం అయితే దాన్ని రద్దు చేసింది. గతంలో ఉన్నదే కదా మీరు చెప్తున్నారని అడగవచ్చు. మీరు మీ అందరికీ గుర్తుంటే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా రద్దు చేసింది. 2015లో రద్దు చేసిన జీవో కూడా విడుదల చేసింది. ఎందుకు రద్దు చేసింది అని అంటే ఫారెస్ట్లో ఉంది కాబట్టి, దీని అనుమతులు రావడం కష్టం కాబట్టి, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అంత డబ్బు లేదు కాబట్టి దీన్ని రద్దు చేయండి అని సోమశిల స్వర్ణముఖి కాలువని మొదటి 2 ప్యాకేజీలని రద్దు చేసి చివరి ప్యాకేజీకి ఆల్తూరుపాడు రిజర్వాయర్ని అంతవరకు చేస్తే చాలని వదిలిపెట్టింది. ఆల్తూరుపాడు దక్కిలి మండలంలోని ఆల్తూరుపాడుకి, రాపూర్ మండలంలోని రాపూర్ రిజర్వాయర్కి మధ్య అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి. దాని గురించి వదిలేమని రాపూర్కి గోలుపల్లి చెరువుకి మధ్య అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక చెరువులకి కూడా క్యాన్సిల్ అయిపోయింది. గోలుపల్లి రిజర్వాయర్కి కలువాయి రిజర్వాయర్కి మధ్య అనేక గ్రామాలు, అనేక చెరువులు ఉన్నాయి. దాని సంగతి కూడా రద్దు చేసి, అంటే దాదాపుగా 3 మండలాల్లోని గ్రామాలు, చెరువుల్ని వీళ్ళకి నీళ్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, వీళ్ళకి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడేం లేదు అని చెప్పి రద్దు చేసింది నాటి ప్రభుత్వం. రద్దు చేసిన ఆదేశాలు కూడా ఉన్నాయి. నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. చేసి ముఖ్యమంత్రి గారి చేత మళ్ళీ శంకుస్థాపన చేయించి ఆ పనులన్నీ మొదలు పెడతాం. ఇప్పుడు 388 కోట్ల రూపాయలతో అప్పుడు మొదలైనటువంటి సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ 3వ ప్యాకేజీ 98% పూర్తయినా మొదటి 2 ప్యాకేజీలు పూర్తి కావాలి అని అంటే ఇప్పటి ధరల ప్రకారం దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వం మేము అంత డబ్బు ఖర్చు పెట్టలేమని చెప్పి రద్దు చేసింది ఆ స్కీమ్ని. కానీ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటిది మాకు అవసరం లేదు, ఆలోచన పర్లేదు. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా మా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కొండ కింద గ్రామాల్లో అనాదిగా నిలిచిపోయినటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి, రైతాంగం యొక్క సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి ఆ స్కీమును మేము తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నిన్న జరిగిన సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని ప్రాంతాలకి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇవ్వాలని చెప్పి మనం గతంలోనే నిధులు కోరితే అందులో కొన్ని విడుదలయ్యే, మిగిలిన వాటిని కూడా మంజూరు చేస్తాం, విడుదల చేస్తామని చెప్పి హామీ బహుశా రేపు మార్చి కొత్త బడ్జెట్లో అవి కూడా మీకు విడుదలవుతాయి. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన పనులు మొదలు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. మంచినీళ్ళ స్కీమ్ విషయంలో కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలు ఇచ్చారు. దాదాపు 92 కోట్ల రూపాయలతో ఇవాళ నివేదిక ప్రభుత్వానికి అందింది. త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆ 92 కోట్ల రూపాయల మంచినీటి పథకం అందుతుంది. బహుశా ఈ వారం లోపల దాని ఆ ప్రణాళిక ఇది కూడా ముఖ్యమంత్రి గారు చూశాక నిర్ణయించడం జరుగుతుంది. వీటన్నిటితోటి ఈరోజు విద్య, వైద్యం ప్రధానమైనటువంటి కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి ఇప్పటికే రాపూర్లో 3 కోట్ల రూపాయలతో భవనాలు, వెంకటగిరి సిహెచ్సిలో 2 కోట్ల రూపాయలతో అదన భవనాలు, అలాగే సైదాపురం పిహెచ్సిని అభివృద్ధి చేయడానికి దాదాపుగా
1.5 కోటి విడుదల చేసింది ప్రభుత్వం. వీటన్నిటితోటి 100 పడకల ఆసుపత్రి ఫైల్ కూడా బహుశా ఈ వారంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వస్తుంది అని చెప్పి నిన్న జరిగిన రివ్యూలో చెప్పడం జరిగింది. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలు కాదు. నోటిఫికేషన్ వచ్చింది కానీ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? రేపు నామినేషన్ మొదలు. అది రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్. రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్ అయితే 3 రోజుల క్రితమే ఒక పంచాయతీకి ఎన్నిక అయిపోయింది. సర్పంచ్ గెలిచిపోయింది. సర్పంచ్ డబ్బు ఖర్చు పెట్టేసింది అని వస్తుంది. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. వెంకటగిరిలో ఆ విధమైనటువంటి ఎలక్షన్ జరిగిందా అని నాకు కూడా తెలియదు. నేను ఆ పోస్టింగ్ సోషల్ మీడియాలో చూశాక నాకు ఏంటి అని విచారిస్తే నాకు అధికారులు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే దయచేసి గ్రామాల్లో శాంతియుతంగా జరిగే ప్రక్రియలో అనవసరమైనటువంటి పోస్టింగ్ని మీరు వాళ్ళని ఇబ్బంది పరచడమే కాదు, అధికారులను ఇబ్బంది పరచడం, ఎలక్షన్ కమిషన్ కూడా ఇదేదో జరిగిపోయిందని